హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈ మధ్య కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి కదా, కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. అందులో ఈ షాపింగ్ అని అలా తిరుగుతూ ఉన్నాను కదా, కొంచెం హెల్త్ అనేది పాడవుతుంది. సో అందుకని వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ షాపింగ్ బ్లాగ్ అనేది ఎడిట్ చేసి ముందు పెట్టేయాలని మీ ముందుకు తెచ్చేస్తున్నాను. మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేయండి. ఆడవాళ్ళ షాపింగ్ అంటే తెలిసిందే కదా, అందులో పెళ్లి షాపింగ్ అంటే ఒక పట్టాన ఒకళ్ళకి నచ్చదు, ఒకళ్ళకి నచ్చుతుంది, అది ఒక కొలిక్కి రాదనమాట. అలా ఉంటుందన్నమాట. మేము అందరం కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటి అంటే మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర గ్యాదర్ అయ్యి ఒక 9 మెంబర్స్ లేడీస్ వరకు కలిసి 2 క్యాబ్స్ బుక్ చేసుకొని మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే దిల్సుఖ్ నగర్లో రెడ్డి షాప్ అని మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో మాకు తెలిసిన మా బంధువుల అబ్బాయి వర్క్ చేస్తున్నాడు అనమాట. సో అక్కడ కలెక్షన్ పట్టు శారీస్ చాలా బాగుంటుందని చెప్తే ఇంకా అందరం కలిసి 2 క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఫస్ట్ బ్యాచ్లో మేము ముందే వెళ్ళిపోయామన్నమాట. సరే వాళ్ళు వచ్చే లోపు మనం ఒక కలెక్షన్ అంతా ఒక లుక్ వేసేద్దాము, పెట్టుబడి చీరలు చూద్దాం, ఫస్ట్ లో నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుని స్టార్ట్ చేశాము. అక్కడ పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతున్నాయి, చాలా క్వాలిటీ కూడా బాగానే ఉంది. బట్ పెట్టుబడి చీరలు అనేవి చూసారు కదా, కుప్పలుగా పేర్చి పెట్టారు. ఒక డిజైన్ అంటూ ఒక మోడల్ అంటూ ఏవి లేదనమాట. మనం తీసుకోవాలి, వెతుక్కోవాలి దాంట్లో. అది మాకు అస్సలు నచ్చలేదు. అందులో అవి కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. పెట్టుబడి చీరలకు పెడదాం అనుకునేవి మాకు రీజనబుల్ ప్రైస్లో దొరకలేదు. సో మాకు ఎవరికి నచ్చలేదు. సరే ఇంకా వాళ్ళు మిగతా బ్యాచ్ కూడా వచ్చేసింది. మేము కిందికి వచ్చేసరికి సరే అమ్మాయికి వేరే పట్టు చీర తీయాలి పెళ్లి కూతురికి అని అంటే అది చూస్తున్నాము. అమ్మాయి ఏమో గ్రీన్ కలర్ కావాలని అంటుందన్నమాట. గ్రీన్ కలర్ శారీలోనే చూస్తూ ఉన్నామన్నమాట. ఒక్కొక్కటిగా చెక్ చేస్తూ ఉన్నామా. ఇక్కడ మా వదిన ఒక శారీ ట్రై చేస్తుంది. మా వదినకు ఫోటో తీస్తుంది నా కూతురు. ఒక పక్క పెళ్లి కూతురికి కావాల్సిన శారీస్ సెలెక్ట్ చేస్తూనే ఒక పక్క మాకు కావాల్సిన శారీస్ కూడా మేము చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఎవరికి వాళ్ళే వేసుకొని చూసేస్తున్నారు. ఇక్కడ మా పిన్ని కూడా వేసుకొని చూస్తూ ఉండిందనమాట. బాగుంది కదా శారీ అనుకుంటూ ఉన్నాము. ఇంతలోకి ఇంకొక మా పిన్ని చూస్తూ ఉండింది. ఈ కలర్ మస్టర్డ్ కలర్ చాలా బాగుంది కదా, దాంట్లోకి బ్రింజర్ కలర్ బార్డర్ వచ్చింది, కలర్ కాంబినేషన్ చాలా వెరైటీగా ఉంది కదా అని అనుకున్నాము. అందరూ ఒక్క శారీ తీస్తే అది అందరు ట్రై చేసి అక్కడ పడేస్తున్నాం అనమాట. నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది, ఆరెంజ్ అండ్ పీచ్ కలరు. కానీ అందరూ ఒక్క డిసిషన్లో ఉండరు కదండి. ఎంతమంది లేడీస్ వెళ్ళినప్పుడు అది ఒక్క డిసిషన్లో ఉండి సెలెక్ట్ చేయాలంటే చాలా కష్టం. ఇంతకు ఎంట్రన్స్ చూపించలేదు కదా, ఇక్కడ బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా అందరికీ ఒకళ్ళ అభిప్రాయం మీద ఉండదు కదా. సో అందరూ ఇష్టపడితే ఓకే అనుకుంటే తీసేసుకుంటాము. ఇక్కడ కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చే అలా ఉంటే సరే నెక్స్ట్ మదీనా వెళ్దాము చార్మినార్ దగ్గరికి అని అనుకున్నాము. సడన్గా ఫిక్స్ అయ్యాము. అసలు మా ప్లాన్లోనే లేదు చార్మినార్ వెళ్ళాలని. ఇంకా అక్కడికి వెళ్ళేసి అయితే పెట్టుబడి శారీస్ యొక్క బ్యాచ్ అనేది మొత్తం ఫినిష్ చేయాలన్నమాట. ఎందుకంటే అవే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కదా, ఎక్కడ తక్కువకు దొరుకుతాయి. తక్కువనే కాకుండా దాని డిజైన్ అదంతా మాకు నచ్చాలి, అది కొంచెం పెడితే మంచిగా పెట్టాలి కదా అని అనుకుంటూ ఉన్నాము. ఒక షాప్లోకి వెళ్తే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్కి ఒకటి చూపిస్తున్నారు. ఆ మోడల్లో చాలా ఉన్నాయి కలర్స్, మీకు కావాలంటే ఒక బండిల్ ఆఫ్ ఇస్తాము అని అన్నారు. బట్ అవి మాకు నచ్చలేదు. నెక్స్ట్ బ్లౌజ్లోకి వెళ్ళాము. బ్లౌజ్ పీసులు కావాలి, ఒక 20 to 30 కావాలి. ఇంకా వాటి కోసం వెళ్ళాము. ఆ బ్లౌజ్ పీసెస్ తీసుకొని నెక్స్ట్ షాప్కి వెళ్ళంగానే అక్కడ శారీస్ చాలా బాగున్నాయి. అక్కడ మొత్తం వెరైటీ ఆఫ్ స్టఫ్ ఉందన్నమాట. 350 రూపీస్కే దొరుకుతున్నాయి ఈ పెట్టుబడి శారీలు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, లావెండర్ కలర్ అంటే థిక్ ఏమ కలర్, అది బ్రింజల్ కలర్ అనుకుంటాను. ఆ కలర్ చాలా బాగున్నాయి అనమాట. మోడల్ గ్యాప్ బార్డర్ వచ్చేసి చిన్న అంచు వచ్చేసి చాలా బాగున్నాయి. పర్ఫెక్ట్ 350కే ఇచ్చేసారు అనమాట. అవి వచ్చేసి ఒక 20 శారీస్ వరకు తీసుకున్నాము. నెక్స్ట్ పెళ్లి కూతురికి వచ్చేసి తరంబ్రాల చీర తీసుకున్నాము. మా సైడ్ ఏంటంటే 2 శారీస్ ముఖ్యంగా తీసుకుంటారు. ఒకటి వచ్చేసి ఊరేగింపుకి, అంటే పెళ్లికి ముందే ఊరేగింపు చేస్తారు. అమ్మాయిని అబ్బాయిని ఫస్ట్ ఊర్లో ఊరేగింపు చేస్తారు. తర్వాత మరుసటి రోజు తరంబ్రాలకి ఒక శారీ తీసుకుంటాం. 2 శారీలే ఇంపార్టెంట్ అనమాట. సో అందుకు తరంబ్రాల శారీ అనేది వైట్ కలర్లో విత్ రెడ్ బార్డర్ కానీ ఆరెంజ్ బార్డర్ కానీ ఉండేలా చూస్ చేసుకుంటాం. తిరిగాము ఆ పెట్టుబడి చీరలు తీసుకొని ఇంకా అలసిపోయామన్నమాట. లగేజ్ ఎక్కువ అయిపోయింది. తలా ఒక ప్యాకెట్ పట్టేసుకున్నాము. అయినా కూడా నడవలేకపోతున్నాం. లేడీస్ కదా అందరం, ఎవరు జెంట్స్ అయితే మాతోటి ఎవరు రానన్నారు. ఎందుకంటే లేడీస్ షాపింగ్ వాళ్ళకు కూడా తెలుసు కదా, ఒక రాగాన అవ్వదు అని. అందుకే ఎవరు రావడానికి భయపడ్డారు. వాళ్ళు ఇంట్లో ఉన్నారని అనుకోకండి, వాళ్ళు జెంట్స్ షాపింగ్కి వెళ్ళారనమాట. వాళ్ళందరూ ఒక బ్యాచ్గా ప్రిపేర్ అయ్యి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టైం ఉండింటే ఇంకా బస్కి మేము అందరం ఎక్కేసి ఇంటికి వచ్చేసాం అనమాట, టైర్డ్ అయిపోయి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఒక 1 hour
అవర్ టు 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి వెళ్దాం, అమ్మాయికి శారీ కావాలంటుంది కదా పెళ్లి కూతురు కానీ ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళాము. అక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్, బట్ చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇంకా అలసిపోయామన్నమాట ఈ షాపింగ్తో. ఇంకా మేము ఇంటికి తిరిగి వచ్చి ఒక్కరోజు షాపింగ్కే జెండు బామ్ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ మదీనాలో ఫుల్ అంటే ఫుల్ పొల్యూషన్ అనమాట. అస్సలు ఎప్పుడు అలా తిరగలేదు కదా, ఆటోస్ దారుణంగా ఉన్నాయి. ఆ పొల్యూషన్కి తిరిగేసరికి ఏమో హెడేక్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా తప్పదు కదా, పెళ్ళికి షాపింగ్ అంటే ఒక్కరోజు సరిపోదు, ఎన్ని డేస్ తిరిగినా అది తరగని పని అనమాట. అలా ఇంకా నెక్స్ట్ డే మదీనా వెళ్ళాము నేను మా వారు. అందులో ఆ రోజు సండే కాబట్టి ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి క్యాబ్లో మేము ఇక్కడికి వచ్చేసాం. మా పిన్ని వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు అక్కడికి వచ్చేసారు. సరే వాళ్ళు వచ్చే లోపు మాకు తెలిసిన వాళ్ళు షాపు, మా వారి ఫ్రెండ్ ఒక షాప్ ఉంది, ఆ షాప్లో చాలా బాగుంటాయి శారీస్ అని అంటే వెళ్ళాము. నేను కూడా తీసుకోవాలి కదా పెళ్ళికి అనేసి ఇంకా వెళ్ళాము. అక్కడే చూస్తున్నాం అనమాట. వాళ్ళని పర్మిషన్ కూడా అడిగాము, వీడియో తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు చక్కగా. ఈ షాప్ పేరు వచ్చేసి శ్యామ్ కలెక్షన్స్. మదీనాలోనే ఉంటుంది, చార్మినార్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. వాళ్ళు చూపించే విధానం కూడా నాకు ఎంత బాగా నచ్చిందంటే ఒక్కొక్క కలెక్షన్కి ఒక 10 వేసారనమాట. ఒక్కొక్క మోడల్కి ఒక 10 వేసి మీకు నచ్చింది పక్కన పెట్టుకోమన్నారు. మేము కూడా చూస్ చేసుకోవడం అలానే చూస్ చేసుకున్నాం అనమాట. వాళ్ళు 2-3 డిజైన్స్ వేస్తే వాటిల్లో ప్రతి ఒక్క డిజైన్లో ఒకటి నచ్చిద్ది కదా, అలా తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఫైనల్గా వాటన్నిటిని కంపేర్ చేసుకొని తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వింటేజ్ మోడల్ వేశారు, తర్వాత కంచి బార్డర్ వేశారు, అలాగే ఈ బ్రాడ్ చెక్స్ అంటే పెద్దగా చెక్స్ వచ్చినవి కూడా వేశారు. మాకైతే ఆ గ్రీనే నచ్చుతుంది, అదేంటో మరి. ఇంకా వీటిలో ఈ 3 వచ్చేసి లాస్ట్లో 3 వచ్చేసి తీసేసేయమన్నాము, ఇవి పక్కన పెట్టేసేద్దాం, వీటిలో సెలెక్ట్ చేసుకుందాం అని అనుకున్నాము. ఇక్కడ షాప్లో కూడా స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మంచిగా వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఈ శారీ ఈ మోడల్లో తీసుకోండి చాలా బాగుంటుందని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏం తెలియని వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు బాగానే ఎక్స్ప్లెయిన్ చేసి మనకి ఏది బాగుంటుంది అని చెప్తారనమాట. మా పరిస్థితి కూడా అంతే అయ్యింది ఆ రోజు. ఇంకా మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాము శారీస్ సెలెక్ట్ చేసుకోవడంలో. తర్వాత ఇవి ఉన్నాయి కదా వింటేజ్ మోడల్లో చాలా బాగున్నాయి, వాటిల్లో ఎన్ని వెరైటీస్ చూపించారో. ఫస్ట్ అయితే ఇన్ని శారీస్ని ఎదురుగా పెట్టుకొని చూస్తుంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థమే కాలేదు, నా బుర్రకు అసలు తట్టలేదు. కాసేపు అలానే చూస్తూ ఉండిపోయామన్నమాట. మా వారేమో ఏది నచ్చిందో తీ అంటే ఏం చెప్పాలి, ఏది నచ్చిందో దేనికి దానికి బాగున్నాయి అనమాట. కానీ కంపల్సరీ తీసేసుకోవాలి కదా అన్నాను. ఇక్కడ గ్యాప్ బార్డర్ వచ్చినది శారీ చూస్తున్నాం కదా, అది వచ్చేసి ఇంత గ్యాప్ బార్డర్ వచ్చింది కదా, ఇది బాగుంటుంది అని అడిగితే మీరు ఈ గ్యాప్ బార్డర్ని ఇలా మడతేసుకొని ఫోల్డ్ చేసుకొని కూడా చేసేసుకోవచ్చు మీకు బ్లౌజ్కి కావాలంటే అని చెప్తున్నారు. సరే ఒకసారి నేనే అంటే మనం పైన వేసుకొని ఒకసారి ట్రై చేస్తే అది అర్థమవుతుంది కదా మన స్కిన్ టోన్కి ఆ శారీస్ అనేవి ఎలా ఉన్నాయో అని, దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని అనిపించింది. అందుకే తర్వాత ఒక్కొక్క శారీ ఇలా ట్రై చేస్తూ ఉన్నాను. ఏం కలెక్షన్ అండి, చాలా బాగున్నాయి శారీస్, ఏటికి అవే ఉన్నాయన్నమాట. కంపల్సరీ మీకు ఒక మంచి పట్టు శారీస్ అనేవి మంచిగా కావాలి పెళ్ళిళ్ళ సీజన్కి కానీ దేనికైనా ఒకేషన్ కానీ కావాలనుకుంటే ఈ షాప్కి కంపల్సరీ విజిట్ చేయండి. చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా బాగుంది ఇక్కడ కలెక్షన్. అంటే కాస్ట్ అనేది ఎక్కడా కూడా రూపాయికి ఇవ్వరు, రూపాయికి 20 రూపాయలకి శారీస్ అనేవి రావు. మీకు మంచి పట్టు శారీలో అది కూడా క్వాలిటీ విత్ గ్యారంటీతో రావాలంటే ఇక్కడికి రావాల్సిందే శ్యామ్ కలెక్షన్స్. మాకు కూడా వేరే వాళ్ళు చెప్తేనే కదా దీని గురించి తెలిసింది. బట్ ఏదో అనుకున్నాను, ఫస్ట్ కాస్ట్ ఎక్కువ కదా అనుకున్నాను, బట్ ఇవి కాస్ట్కి తగ్గట్టే ఉన్నాయన్నమాట, అంత బాగున్నాయన్నమాట. నేను బయట ఇక్కడ కలెక్షన్ ఇప్పుడు నిన్న అంటే ముందు రోజు తిరిగాం కదా, అస్సలు నచ్చలేదు నాకు. రెడ్డి షాప్లో శారీస్ అస్సలు నచ్చలేదు, అవి ఉన్నాయి కానీ నాకు ఆ కలర్ కాంబినేషన్సే నచ్చలేదు. సో అందుకే ఇక్కడ చెప్తున్నాను, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ నేను ఏ శారీస్ తీసుకున్నాను అనేవి ఈ వీడియోలో రివీల్ చేయను, అది మీరు పెళ్ళిలోనే చూడాల్సింది. అంటే మేము పెళ్ళిలో ఇంకా మేము రెడీ అవుతాం కదా, అప్పుడు మా కాస్ట్యూమ్స్ అనేది రివీల్ చేస్తాను. ముందే చెప్పేస్తే మీకు కూడా ఎగ్జైట్మెంట్ ఉండదు కదా, అందులో నా వీడియోస్ కూడా ఎవరు ఎగ్జైట్మెంట్తో చూడాలని అనుకోరు కదా, అది కొంచెం చిన్న స్వార్థం అనమాట. ఇంకా కింద శారీస్ చూసాము, ఇంకా 5th ఫ్లోర్లో కూడా కలెక్షన్ బాగుంటుంది. అలాగే అక్కడ ఒరిజినల్ కంచి పట్టు శారీస్ ఉంటాయి అని అంటే వాళ్ళు చెప్పారు. సో ఒకసారి చూద్దాము అని వెళ్ళాము. వెళ్ళంగానే వాళ్ళు మోడల్కి ఒకటి వేస్తున్నారనమాట. ఇవి వచ్చేసి కొద్దిగా వెయిట్ ఉంటాయి, అసలైన కంచిపట్టు శారీస్ అంటే ఆ పోగులు అనేవి కొంచెం వెయిట్ ఉంటాయని వాళ్ళు ముందే చెప్పారు. బట్ వెయిట్లెస్లో తీసుకోవాలంటే మీరు కింద ఫ్లోర్లోనే తీసుకోవాలి. బట్ కొంచెం వెయిట్ అయినా పర్లేదు, మంచిగా బెస్ట్గా మంచి శారీస్ కావాలంటే పైన ఫ్లోర్కి వెళ్ళాల్సిందే, 2nd ఫ్లోర్కి. సో మేము చూస్తున్నాం అనమాట. నాకు పీచ్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ ఒకటి, అలాగే పిస్తా గ్రీన్ కలర్ ఒకటి నచ్చింది. మా వారు కూడా మా పాప కూడా అదే సెలెక్ట్ చేశారు. ఆ 2 పక్కన పెట్టేసి అవి 2 ఓపెన్ చేసి చూపించండి, ఒకసారి నేను కూడా వేసుకొని చూస్తాను అనుకున్నాను. పీచ్ కలర్ వచ్చేసి నా స్కిన్ టోన్లో కలిసిపోయింది, ఇంకా అంత వేరియేషన్స్ కనిపించట్లేదు.
రావట్లేదు అనమాట. ఇంకా పిస్తానే బాగుంది అని అనుకుంటూ ఉన్నాము. ఫైనల్గా ఒక చీర నచ్చింది, సో దాన్ని తీసేసుకొని ఇంకా కింద ఉన్న వాటితో కూడా కంపేర్ చేసి అది కూడా వాటిల్లో కూడా ఫైనలైజ్ చేసేసి మా పిన్ని వాళ్ళు వచ్చేలోపు మాది బిల్ అయిపోయిందనమాట. నెక్స్ట్ 1000 లోపు శారీస్ కొన్ని చూసాము, అవి కూడా తీసుకోమని చెప్పింది పిన్ని. నేను అవి సెలెక్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా పిన్ని వచ్చేసరికి తను చూసేసి సెలెక్ట్ చేసుకుంటుంది కదా అని పక్కన షాప్లో ఉంటే అవి చూడడానికి వెళ్ళాను. అంతలేకి ఇంకా నేను వచ్చే లోపే బిల్లు కూడా వేయించేశారు వీళ్ళు. మా పాప కోసం కూడా ఒక శారీ అనేది తీసుకున్నాను, అదే పట్టు లంగా జాకెట్ కుట్టిద్దామని. అది కూడా లావెండర్ కలర్లో తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇంకా అందరూ వచ్చేసారు మేము వచ్చే టయానికి. ఇంకా మా షాపింగ్ అయిపోయేటానికి అందరూ వచ్చి ఆల్రెడీ వాళ్ళు కూడా కొద్దిగా తిరిగి షాపింగ్ చేసి అలసిపోయారనమాట. అందరూ 2 బ్యాచ్లుగా డివైడ్ అయిపోయాము. ఒక బ్యాచ్ ఏమో మిస్ అయిపోయింది. ఆ బ్యాచ్ కోసమే మేము అందరం ఒక చోట కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. మొత్తానికి 2 రోజుల షాపింగ్ అనేది మదీనాలో ఇలా గడిచిందనమాట. నెక్స్ట్ టైం నేను మదీనా రాను పిన్ని అని చెప్పాను, ఎందుకంటే నాకు ఆ స్మెల్, ఆ పొల్యూషన్ పడట్లేదు. ఇంటికి వచ్చినాక అదో రకంగా అయిపోతుంది అనమాట. ఫుల్ హెడేక్ వస్తుంది. మరి ఈ షాపింగ్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.